అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే చిరకాల మిత్రులని నేను గవర్నర్ గారిని చెప్పాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా, వారు శాసనసభ్యుడిగా మలక్పేట నియోజకవర్గంలో 365 రోజులు ఉదయం కొన్ని కాలనీలు, సాయంత్రం కొన్ని కాలనీలు ఇద్దరు కలిసి తిరిగేవారు. మలక్పేట నియోజకవర్గంలో చాలా కాలనీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అప్పుడే వెంకటశేఖరరెడ్డి గారు ఎమ్మెల్యేగా, నేను పార్లమెంట్ సభ్యుడిగా బహుశా జన్మభూమి కార్యక్రమంలో పూర్తి చేసేటువంటి. కాబట్టి ఏ కార్యక్రమమైనా మొదలు అనుకొని ఇద్దరం కలిసి వాళ్ళు ఏమేమి ప్రోగ్రామ్ ఉదయం ఎక్కడ, సాయంత్రం ఎక్కడ అని కార్యక్రమంతో కలిసిపోయేటువంటి కార్యక్రమం ఉండేది. అందుకనే వారు కూడా ఒక పట్టుదలతో అప్పుడు తినే ధ్యేయంగా పనిచేసేటువంటి వ్యక్తులు, నిర్మాణ రంగంలో ఉన్న, హోటల్ రంగంలో ఉన్న అజాత శత్రువుగా, అందరి మిత్రులుగా కొనసాగుతూ ఉంటారు. కాబట్టి రామేశ్వరరావు గారికి మేము కూడా నాగార్జున సాగర్లో రెడ్డి కళ్యాణ మండపానికి వారినే తీసుకుపోయి అక్కడ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. అట్లానే ఇక్కడ కూడా ఒక సామాజిక భవనానికి వారే ఇక్కడ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా, క్లాస్గా వారి నిర్మాణాలు పూర్తి చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మాధవరెడ్డి గారి ఆడిటోరియం కూడా ఆనాడు నేను ఎంపీ నిధుల నుంచి నిర్మాణం చేసినప్పుడు వారికే అప్పచెప్పాను. వారే ఒక బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని నిర్మించి నల్లగొండలో ఆడిటోరియం అంటే అంత పెద్ద అన్మెంట్ లాగా తయారైపోయింది. ఎవరు చూసేంత మంచి కట్టినారు. కాబట్టి అటు వెంకరెడ్డి గారి సహకారం, నా సహకారం అందరితో బ్రహ్మాండంగా అది నిర్వహించబడుతుంది. అదేవిధంగా నల్లగొండ పట్టణంలో చాలా మంది నల్లగొండ కొట్టి తినడానికి చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ సమస్యను కూడా రామేశ్వరరావు గారి పూర్తి చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు రామేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.